అండ్ ఈ రోజు లేచిన దగ్గర నుంచి మబ్బు పట్టి వర్షం పడుతూనే ఉంది. అసలు చిన్న చిన్న చినుకులుగా పడుతూనే ఉంది. అసలు ఆగలేదు డే మొత్తం. ఇంట్లో పని అయితే అయిపోయింది కానీ ఇంకా వేడివేడిగా అయితే అన్నం తిన్నా కానీ ఆ నోటికి అన్నం స్పైసీగా కావాలని చికెన్ అయితే చేసుకుందాం అనుకుని గోంగూర చికెన్ చేద్దామని చేస్తున్నాం. గోంగూర చికెన్ కోసం అయితే ముందుగా గోంగూరని చికెన్ శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకున్నా. వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే సాల్ట్ కారం వేసేసుకున్నా. అవి బాగా ఫ్రై చేసేసుకున్నా. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రై అలా అయిపోయిన తర్వాత కూర అయిపోతుంది అనగా గరం మసాలా అవన్నీ వేసి పౌడర్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కారం కూడా సరిపోయింది లేదు కూడా చూసుకోండి. గోంగూర పెట్టిన తర్వాత గోంగూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను సడన్ గా పెట్టేశాను. తర్వాత అయితే ఉడికిదో లేదో అనుకున్నాను. మొత్తానికి అదంతా బాగానే గ్రేవీగా ఉడికిపోయి కలిసిపోయింది. గోంగూర ఉడుకుతున్నప్పుడు కూడా వాటర్ వస్తుంది. అది కూడా కలిసిపోయి గ్రేవీగా తయారైపోతుంది. మనకు అర్థమైంది. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే. అంతగా చూసుకుని సాల్ట్ కారం కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా చాలా టేస్ట్ గా ఉంటుంది. రైస్ తో ఇంకా అదిరిపోతుంది. చపాతీతో కూడా బాగుంటుంది. మీరు ఎలా తిన్నా కూడా గోంగూర చికెన్ అసలు బాగుంటుంది. మర్చిపోలేరు టేస్ట్ అయితే. ఇలా చేసుకున్నారంటే ఇప్పుడు ఇలాగే చేసుకుంటారు. నార్మల్ చికెన్ అసలు ఇష్టపడరు. ఫ్రై కన్నా